చరణ్ టీవీకి స్వాగతం. సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తా గ్యారంటీ. పెద్దశంకరంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఆసూరి చంద్ర మురళీ పంతులు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, శక్తి వంచన లేకుండా గ్రామ డెవలప్మెంట్ చేసి చూపిస్తానంటూ శాపథం. ఇప్పటికే పెద్దశంకరంపేట గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ ప్రజాసేవే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా ముందుకొచ్చాను. పెద్దశంకరంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి గెలిపించాలని వేడుకున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తాం. నా ఆస్తులను అమ్ముకోనైనా అభివృద్ధి చేస్తానని ఆసూరి చంద్ర మురళీ పంతులు. చరణ్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రమాణం. నమస్కారం. శంకరంపేట గ్రామ ప్రజలందరికీ నేను ఈ సంవత్సరం జరుగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు వచ్చిన. ఇప్పటి వరకు అందరికీ అవకాశం ఇచ్చారు. గత 30-40 ఏళ్ళ నుంచి అందరికీ వచ్చింది. ఈ సంవత్సరం ఓసీకి వచ్చినందుకు, నాకు అవకాశం వచ్చినందుకు నేను పోటీ చేయదలుచుకున్నా. అందరూ కొత్త వారికి అవకాశం ఇచ్చి నన్ను అభివృద్ధికి, శంకరంపేట అభివృద్ధిని పదంలో నడిపించాలని తహతహలాడుతూ నేను కొత్త పంతాల ముందుకు పోతున్నా. ఇప్పటి వరకు చాలామందికి అధికారంలో లేకున్నా, పోటీ చేయకముందే చాలామంది అభివృద్ధి చేసిన. చాకలైలమ్మ విగ్రహం కానీ, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కానీ, పైప్ లైన్లు కానీ, మిషన్ భరిత వాటర్ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం సాల్వ్ చేసిన, వీధి దీపాలు క్లియర్ చేసిన, ఇంకా చాలా చేస్తున్నా. ప్రజలందరూ తెలుసు నేను ఏం చేస్తున్నాను. అది నాకు ఒకసారి అవకాశం ఇస్తే నేను ఇంకా గవర్నమెంట్ తోటి ప్లస్ సంజయ్ రెడ్డి సాబ్ ఎమ్మెల్యే గారితో, సురేష్ రెడ్డి గారు ఎంపీ గారి సహాయంతో ఇంకా శంకరంపేట ఇంకా అభివృద్ధి పథకంలో తీసుకోవడానికి నా వంతు కృషి చేస్తా. సరే, నా మీద కొంతమంది లేనిపోని అపనిందలు వేస్తారు, అపవాదాలు సృష్టిస్తారు. అలాంటిది అవన్నీ నిజాలు కావు, అబద్ధాలు. నా దగ్గర ఉన్న భూములన్నీ మా తాత ముత్తాతల నుంచి వచ్చినాయి, వంశపారంపర్య వచ్చిన భూములు. నేషనల్ హైవే రోడ్డు మన బైపాస్ రావడం వల్ల నా భూములకు డిమాండ్ పెరిగి నేను భూములు ప్లాట్లు చేసి అమ్ముకొని, రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకోవడం వల్ల, వెంచర్ చేయడం వల్ల డబ్బులు వచ్చింది. నేను ప్రజలకు సేవ చేద్దామని ఒక మంచి ఆశయంతో ఖర్చు పెట్టడం చూసి నా మీద లేనిపోని అపనిందలు వేస్తున్నారు. ఇవన్నీ నిజాలు కావు, ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఒకవేళ నిజంగా నేను గవర్నమెంట్ భూమిని, కుంటను కానీ, గవర్నమెంట్ భూమి సర్వే నెంబర్ 1 కానీ కబ్జా చేసినట్టు ప్రూవ్ చేస్తే, ఒక గుంట నా దగ్గర గవర్నమెంట్ భూమి నేను కబ్జా చేసినట్టు ప్రూవ్ చేస్తే, 10 గుంటలు గవర్నమెంట్ నా సొంత పట్ట భూమి గవర్నమెంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. నిజాలు తెలుసుకోండి. నిజాలు తెలుసుకొని నేను తప్పు చేసినట్టు మీకు అనిపిస్తే, నాకు ప్రూఫ్స్ ఉంటే నాకు ఓటు వేయకున్న ప్రాబ్లం లేదు. కానీ అట్లా నిజాలు చెప్పండి. వాళ్ళు ఎందుకంటే పని చేయలేదు. ఇప్పటి వరకు ఉన్న సర్పంచ్ క్యాండిడేట్లు కానీ, ఎంపీపీ క్యాండిడేట్లు, ఇప్పుడు సర్పంచ్ పోటీ చేస్తున్న వాళ్ళు పని చేసింది లేదు. ప్రజలలో వాళ్ళు పోతే 10 ఏళ్ళల్లో 5 ఏళ్ళలో ఏం పని చేసినా అడుగుతున్నారని దానికోసము అది తప్పించుకోవడానికి నా మీద అభియోగాలు మోపుతున్నారు. వాళ్ళకు నేను బలమైన క్యాండిడేట్గా కనిపిస్తున్నా కనుక వాళ్ళు నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. సర్వే నెంబర్ 258 కానీ, సర్వే నెంబర్ 1 కానీ, మన సత్యనారాయణ సర్పంచ్ గారు, జంగం సింగ్ ఎంపీపీ గారు, ఆర్ఎన్ సంతోష్ అప్పుడు ఎంపీటీసీగా ఉండే, వీళ్ళందరూ సర్వే చేసి దాదాపు రాత్రి 7 గంటలకు ముగ్గేసి హద్దులు నిర్ణయించారు. హద్దుల ప్రకారమే నేను మిగిలిన భూమిని ఖరీదు చేసి తీసుకొని నేను ప్లాట్ చేసి బిజినెస్ చేసి అమ్ముకుంటున్నా. నేను ఒక్క గుంట కూడా ఎవరి దగ్గర కబ్జా పెట్టలేదు. ఇప్పటికైనా చెప్తున్నా, ఎవరైనా ప్రూఫ్ చేసినా సరే నా దగ్గర ఒక గుంటకు 10 గుంటలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎప్పుడైనా సరే, ఇంకా 10 ఏళ్ళ తర్వాత అయినా సరే నా దగ్గర ప్రూఫ్ చేయండి. నా దగ్గర గవర్నమెంట్ భూమి అనేది లేదు. ప్రతి ఒక్క శంకరపేట ఉన్న ప్రతి ఒక్క లీడర్ దగ్గర గవర్నమెంట్ భూమి ఉంది. నేను ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా దగ్గర, నా ఫ్యామిలీలో ఎవరి దగ్గర అయినా సరే గవర్నమెంట్ భూమి ఉన్నట్టు ప్రూఫ్ చేస్తే నేను ఏ శిక్షకైనా తయారు. గవర్నమెంటే నా భూమిలో కబ్జాలు ఉంది. మోడల్ స్కూల్లో 8 గుంటల భూమి నా భూమి, మా సొంత పట్టా భూమిని తెలియకుండా మిస్టేక్లో బిల్డింగ్ కట్టేశారు. మన కస్తూరిబా స్కూల్లో అర్ధెకరా భూమి నా సొంత పట్టా భూమి సర్వే నెంబర్ 2లో కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్రెడీ మన మోడల్ స్కూల్ హాస్టల్ బిల్డింగ్ నా సర్వే నెంబర్ 250లో నా పట్టా భూమిలో కబ్జా చేశారు. సరే, అప్పుడు కూడా మాకు కూడా భూముల గురించి ఎక్కువ తెలియదు, సర్వే చేయలేము. గవర్నమెంట్ కడుతుంటే నిజంగా గవర్నమెంట్ భూమి అనుకున్నాం. తీరా సర్వే చేసి నేషనల్ హైవే రావడం వల్ల సర్వే చేసి గవర్నమెంటే అది నా పట్టా భూమి అని నిర్ణయించింది. గవర్నమెంట్ ఏడీ గారు అందరు నిర్ణయించింది కాకుండా వీళ్ళు కావాలని నన్ను మీద కొంతమంది అపవాదులు వేస్తారు. నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నా మీద అపవాదులు వేసారు. తర్వాత సంజయ్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొత్తం సర్వే చేయించిండు. నిజాలు తెలిసినాయి. సార్ కూడా సరే, నన్ను వీళ్ళందరూ కొంతమంది కార్యకర్తలు నన్ను తప్పుదో పట్టిస్తాను తెలుసుకొని సార్ సర్వే చేయించారు. సర్వే చేసి నా నిజాలు తెలుసుకుని నన్ను పార్టీలో తీసుకున్నాడు సార్.
నా మీద నమ్మకంతో సార్ నాకు టికెట్ ఇచ్చిండు, గెలుచుకొని రమ్మన్నాడు. గెలిచిన సార్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఈ వాళ్ళ అడుగుజాడల్లో నేను శంకరంపేట అభివృద్ధి తీసుకోవడానికి ముందున్నా. ఖచ్చితంగా శంకరంపేట ప్రజల కోసం గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కాకుండా నా సొంత డబ్బులు పెట్టి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అందరూ దయచేసి నన్ను ఓట్లేసి గెలిపించగలరు.